భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రకుంట మండలం కేంద్రంలోనే కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల పర్యటనలో భాగంగా యాజమాన్యం విద్యార్థులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి శాలువతో సత్కరించారు. గతంలో పాఠశాలను సందర్శించిన సందర్భంగా మౌలిక వసతులు సరిగా లేని విషయాన్ని ఎమ్మెల్యే స్వయంగా గమనించారు. అలాగే ఉపాధ్యాయులు కూడా పాఠశాలలో కొన్ని రకాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో సానుకూలంగా స్పందించే వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఎమ్మెల్యే ఆదినారాయణ మౌలిక వసతుల కల్పన, పాఠశాల అభివృద్ధి కోసం 47,50,000 రూపాయలు అందించే అభివృద్ధి కార్యక్రమాలను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పలు రకాల ఆట వస్తువులను స్వయంగా అందించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దానివల్ల పిల్లలకు కూడా చాలా ఇబ్బంది ఎదురవుతుంది. అలాగే కోతుల వల్ల పిల్లలకి చాలా ప్రాబ్లం ఎదురవుతుంది. వాళ్ళ బట్టలు కూడా మొత్తం చింపి పడేస్తున్నాయి. చాలా అంటే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్కూల్ లోపలికి రావాలంటే కూడా మొత్తం వాటర్ అక్కడ ఉండడం వల్ల మొత్తంగా పిల్లలు గేమ్స్ లో కూడా ఆడుకోలేకపోయారు. గ్రౌండ్ కూడా లేకుండా అయిపోయింది. సో మేము ఇచ్చిన సమస్యల్ని వెంటనే స్వీకరించి మా సమస్యలకు పరిష్కారం చూపించినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా సమస్యలను మీ దృష్టికి మేము తీసుకొచ్చినప్పుడల్లా ఎంఈఓ సార్ గారు, ఎంపీఓ సార్ గారు మీకు మళ్ళీ గుర్తు చేయడం, కోఆర్డినేట్ సార్ కూడా మాకు మీరు అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే మట్టి కాలకంటుంది. అక్కడ నుండి మీరు రావాలంటే జబర్దస్తి ఒక లీడింగ్ జబర్దస్తికి రావాలి. లోపలికి వచ్చే వర్షం వస్తే ఇందులో నీళ్ళు నిండుతా ఉందని చెప్పారు. నెక్స్ట్ నాకు అకాడమిక్ ఇయర్ కల్లా మీకు కంప్లీట్గా మట్టి కట్టలేదు. మీరు నెక్స్ట్ అకాడమిక్ నాకు తెలిసి 3 నెలలు క్లోజ్ చేస్తా. వర్క్ 3 months క్లోజ్ చేసేస్తాం. చుట్టూ వాళ్ళు ఒక పెంచడమే కాకుండా దాని మీద మీకు ఒక వైర్ వేస్తాం, కోతులు లోపల రాకుండా. అది కూడా మీకు వస్తుంది. ఇంకా రిక్వైర్మెంట్ ఏదైతే ఉంది మేడం గారు చెప్తా ఉన్నారు, ఏదని ఇవ్వండి. రిక్వైర్మెంట్ మీరు బాగుండాలి, మీరు మంచిగా చదవాలి. మీరు చదివే నాకు ముఖ్యం. మీకు కావలసిన వసతులు ఇచ్చే బాధ్యత నేను తప్పకుండా పాటిస్తూ తీసుకొస్తాను. కానీ మీరు చదవాలి, మీరు చదివే నాకు ముఖ్యం. అదే నాకు గోల్, మా అందరి గోల్ కూడా అది. కాబట్టి ఈరోజు మీకు 47,50,000 మేడం, మీకు ఈరోజు అదొక శాంక్షన్ తీసుకొచ్చినాను. తర్వాత మీకు కరెంట్ పోల్స్ కూడా శాంక్షన్ అయింది. అది కూడా మీకు త్వరలోనే ఆటో జీవితో పడుస్తాను. అదేవిధంగా మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా చిన్నారులందరికీ ప్రత్యేకంగా దీవెనలు ఒకటే, మీరు మంచిగా చదవాలి. నా గోల్ అది. ఎందుకనంటే నేను తీసుకున్న అంశాలు 3. ఒకటి విద్య, ఒకటి వైద్యం, ఇంకొకటి మౌలిక వసతులు, గ్రామాల యొక్క మౌలిక వసతులు, సమగ్ర అభివృద్ధి. 3 అంశాల మీద ఇయర్లు మొత్తం ప్రాజెక్ట్ చేయబడతాను. కాబట్టి దానిలో భాగంగా నేను మీకు కేటాయించడం జరిగింది. అలానే ఈ యొక్క టాప్ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి